హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రమ్య శ్రీనివాస్. ఈరోజు నేను చెప్పే వీడియో ఏంటంటే, మనం నిన్న చూసిన వీడియోస్లో ప్రతి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వైరల్ అయిన వీడియో ఒకటి. ఒక అమ్మాయిని చంపేశాడు కదా వాళ్ళ హస్బెండ్. ఆ వీడియో గురించే కదా వైరల్ అవుతుంది. సో ఇదేంటంటే, నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, వాళ్ళ వదిన ఏమని పెట్టిందంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ, చిట్టి నువ్వు తిరిగి రావే, నా వల్ల కావట్లేదు అని పెట్టింది. అంటే చూడండి, వాళ్ళ మధ్యలో ఎంత బాండింగ్ ఉంటే అలా పెట్టుంటుంది. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అన్నయ్యలు కానీ ఎంత బాధపడుతున్నారు. వాడికి చంపే ముందు ఇంత అంటే ఇంత కూడా సెన్స్ లేదా? అంటే మా అమ్మ నన్ను ఎలా కనింది, ఎలా పెంచారు మా అమ్మ నాన్న, అలానే ఆ అమ్మాయిని కూడా పెంచుంటారని కొంచెం కూడా గుర్తురాడు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని కూడా ఆలోచించకుండా అలా ఎలా చంపాలనిపించింది, కొంచెం కూడా జాలి లేకుండా. సో ఇలా చేసే ఎవరైనా సరే, అంటే వీళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కాబట్టి ఇట్లా వీళ్ళకి చాలా అంటే చాలా వైరల్ అయింది ఈ వీడియో. కానీ సోషల్ మీడియా అంటే ఏంటో తెలియని విలేజెస్లో కూడా ఇట్లాంటివి రోజుకి ఎన్నో జరుగుతుంటాయి. కానీ బయటికి పరువు గురించి సెటిల్మెంట్ అయ్యే ఎన్నో ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట బయటికి రాకుండా. కాబట్టి వీడికి వేసే శిక్షను బట్టి ఇంకొకరు ఇలాంటి తప్పు చేయాలి అంటే భయపడేలా ఉండాలన్నమాట. అలాంటి ఆలోచన వచ్చినా కూడా భయపడేలాంటి నిర్ణయం తీసుకోవాలి, అలాంటి శిక్ష వేయాలి అని నేనైతే కోరుకుంటున్నాను. వైష్ణవి, వి ఆల్ మిస్ యూ. నేనైతే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అస్సలు అనుకోలేదు. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఈ వీడియో చూసి షాక్ అయ్యాను అనమాట. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్క ఆడపిల్లకి రాకూడదు. ఏ ఆడపిల్ల తల్లిదండ్రులకి ఇలాంటి సిచ్యువేషన్ అస్సలు రాకూడదు. అసలు అది తలుచుకుంటుంటేనే ఎలానో ఉంది. వి మిస్ యూ వైష్ణవి.